వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. జనసేన పార్టీ మీద కుట్ర జరుగుతుందా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడిని ఇబ్బందులు పెట్టేందుకు, ఇరుకును పెట్టేందుకు కుట్ర చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఏంటి అంటే ఆ ప్రకటనలో ఉన్నటువంటి సారాంశం, వాళ్ళకి సంబంధించినటువంటి లెటర్ హెడ్లో విడుదలైనటువంటి అంశాన్ని చూస్తే జనసేన పార్టీని కుట్ర చేసేందుకు జనసేన పార్టీ మీద, అంతేకాకుండా చాలామంది వక్తలు కావచ్చు, అంతేకాకుండా కొన్ని మాధ్యమాలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి ప్రకటనలో చెప్పడం జరిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అందులో అనేక రకాలైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి అనేక మంది దుష్టశక్తుల దృష్టికి పోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెబుతూనే సంస్థాగత విషయాలపైన దిశానిర్దేశం చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంటే ఇటీవల కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఘర్షణలు కావచ్చు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే మానసిక బలహీనతలకు సంబంధించినటువంటి అంశాలు, వ్యక్తిగత కుల విభేదాలు జనసేనకు ఆపాదించడానికి చాలామంది అంటే పెయిడ్ పర్సన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూనే ఇటీవల కాలంలో ముఖ్యంగా వివాహేతర సంబంధాలను కూడా రచ్చను కూడా పార్టీకి ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ బయటపెట్టినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. జన సైనికులు అప్రమత్తంగా ఉండాలి, జనసేనకు సంబంధించిన వీర మహిళలు అప్రమత్తంగా ఉండాలి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ నోటు సారాంశం. అసలు నిజంగా ఏం జరుగుతుంది జనసేన చుట్టూ అంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అలాగే జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అధినేత కావచ్చు, కేవలం ప్రజలు మాత్రమే మొదటి ప్రయారిటీ అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పాలన మీద దృష్టి పెట్టాడు. అట్ ది సేమ్ టైం పార్టీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద ఆయన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే కూటమిలో విచ్ఛిన్నం వస్తే కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. నిన్న మనం చూసాం విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కూటమి విడిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా జనసేనని బదనాం చేసేందుకు, జనసేనకి ఇలాంటి రకాలైన అంశాలను ఆపాదించి తద్వారా జనసేన వీక్ చేసేటటువంటి కుట్రలు బయట జరుగుతున్నాయి. నిన్న విజయసాయి రెడ్డి నిన్న రాత్రి మాట్లాడాడు ఈ మాటలు, కానీ నిన్న ఉదయమే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ నోట్ను విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే జనసేన పార్టీకి ఇంటెలిజెన్స్ నిఘాల ద్వారా ఖచ్చితంగా సమాచారం ఉంది. ఏంటి అంటే జనసేన పార్టీ మీద అనేక రకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలను, మత కుల విభేదాలను, ఎట్ ది సేమ్ టైం వ్యక్తిగత ఘర్షణలతో పాటు ఇక్కడ వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి రచ్చను కూడా పార్టీకి సంబంధించినటువంటి ఆపాదించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే జనసేనని వీక్ చేయాలి, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద బురద జల్లాలి, జనసేనాని మీద బురద జల్లాలి, తద్వారా పార్టీ నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. దీనికోసం ఆల్రెడీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు రెడీ అయిపోయారు, పెయిడ్ వక్తలు రెడీ అయిపోయారు, పెయిడ్ మీడియాలు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి జనసేన తీవ్ర ఆందోళన చెందుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి అంశాలు వచ్చినటువంటి సందర్భంలో ఎవరు కూడా ఆగకుండా వెంటనే వాళ్ళని రియాక్ట్ అవ్వాలని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఆయన గ్రాఫ్ పెరుగుతోంది. అటు నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఈరోజు రాష్ట్రంలో మన్యంలో ఉన్నటువంటి ఒక పేద గిరిజనుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా రకాలైనటువంటి వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు కూడా చేయనటువంటి పాలన ఆయన అందిస్తున్నాడు. గతంలో అనేక మంది మంత్రులు చేశారు, అనేక మంది ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి శాఖలను చేసినటువంటి వాళ్ళు చాలామంది రాజకీయ ఉద్దండుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా చేయనటువంటి పనుల్ని పవన్ కళ్యాణ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రజల్లో మంచి పేరు వస్తుంది, పార్టీలో మంచి పేరు వస్తుంది, ఎట్ ది సేమ్ టైం కూటమిలో కూడా ఆయనకు మంచి ప్రయారిటీ వస్తుంది. సో ఇదంతా కూడా చెడగొట్టాలంటే ఏం చేయాలి? ఇప్పటివరకు కూటమిలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని చెప్పేసి కొంత ప్రచారం చేసి తద్వారా జనసేన నాయకుల్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ కూడా కుదరలేదు. ఆ తర్వాత జనసేన మీద వ్యక్తిగత దూషణలు కావచ్చు, జన సైనికుల మీద వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు, కొన్ని కుట్రలు కావచ్చు చేసినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా ఇప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు అంటే పార్టీకి ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలను తీసుకొచ్చి వాటిని దురుద్దేశాలను ఆపాదించాలి, ఎట్ ది సేమ్ టైం పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే జనసేనానికి పెరుగుతున్నటువంటి ఇమేజ్. ఆయన ఒక పొలిటికల్ లీడర్గా ఎట్ ది సేమ్ టైం గతంలో ఎవరు కూడా చేయనటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం, ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా, అలాగే పర్యావరణం, దీంతోపాటు అటవీ శాఖ, వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా
అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అభివృద్ధి పలంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూటమిలో చీలిక రావాలి అంటే జనసేన పార్టీ మీద బురద జల్లాలి. సో జనసేన పార్టీని వీక్ చేయాలి అనేటటువంటి ఒక కుట్ర అయితే బయట జరుగుతోంది అనేటువంటి అంశాన్ని ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ పార్టీకి సంబంధించి అఫీషియల్గా కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఒక కొత్త రాజకీయపరమైనటువంటి ఒక కుట్ర ఏదో జరుగుతుంది. రాజకీయపరమైనటువంటి ఒక కుదుపుకి ఇదేదో నాంది పలకబోతుంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దానికి బలం చేకూర్చే విధంగా నిన్న విజయసాయి రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కూటమిలో చీలిక వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అని చెప్పేసి. సో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అంటే కూటమిలో చీలిక రావాలి. మరి ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా లేదా అనేటువంటి అంశం కాదు ఇది. రెండింటికి కూడా సైమల్టేనియస్లీ భావసారూప్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు బలపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఇప్పటికే జనసేనకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అంశాల గురించి మాట్లాడితే వెంటనే ఖండించాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి. రాజకీయాలు అనేవి హుందాతనంగా నేరుగా చేయాలి తప్ప ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల వ్యక్తిగతమైనటువంటి అంశాలను, కులపరమైనటువంటి అంశాలను, మతపరమైనటువంటి అంశాలను, చివరికి వివాహేతర సంబంధాల రచన కూడా ఆ పార్టీకి తగిలించాలని చూసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ ఇన్సైట్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.